హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాజీ సూర్యావాల్. నేనైతే మీ రాజీనండి. ఈరోజు అయితే చికెన్ ఫ్రై విత్ కొంచెం గ్రేవీతో అయితే చేశానండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే మీరు కూడా ట్రై చేసేయండి. మీలో చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో ఒక లైక్ చేసుకోండి, అది మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా మనం చికెన్ ఫ్రైలోకి వచ్చేస్తే దీంట్లో అయితే నేను చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి. అది బాగా కడుక్కొని ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకొని కడుక్కున్నానండి. తర్వాత అయితే దీంట్లోకి కొంచెం సాల్టు, కారం, పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను ముక్కలన్నిటికీ పట్టేటట్టు. తర్వాత అయితే 2 టేబుల్ స్పూన్ల కర్డ్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ముక్క అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది కర్డ్ వేసుకోవడం వల్ల. చూడండి, బాగా అన్ని ముక్కలకి పట్టిన తర్వాత మనం ఆ చికెన్ గిన్నెను అయితే ఒక పక్కన పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా ఉంచితే ముక్కలకి అనేది మసాలా అనేది చాలా బాగా పడుతుంది. తర్వాత మనము ఫ్రై విషయానికి వచ్చేస్తే నేను కొంచెం ఉల్లిపాయ వేసుకున్నానండి. ఎందుకు అంటే నాకు గ్రేవీ కావాలి అని. ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకొని వేసుకొని ఆయిల్లో దాంట్లో అయితే 4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి. తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఆ ఉల్లిపాయలు దాంట్లో వేసేసుకున్నానండి. తర్వాత ఈ చికెన్ వేసుకున్న తర్వాత అయితే కొంచెం కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకి చికెన్లోంచి ఆటోమేటిక్గా చాలా వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది. మనం ఎక్సెస్గా ఏం వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదండి. చూడండి ఎంత వాటర్ అయితే వచ్చిందో. ఈ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుందండి. అసలు మనం బయట నుంచి అయితే కొంచెం కూడా వాటర్ వేసినవ్వలేదు. అలా మనం దగ్గరికి వచ్చే వరకు చికెన్ ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ వేపుకుంటూ ఉంటే సరిపోతుందండి. నాకు గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి ఇలా ఉంచేసాను. మీకు గ్రేవీ వద్దు అంటే ఇంకో 5 మినిట్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. తర్వాత ఇదైతే మనకి బిర్యానీ చేసుకుంటే నార్మల్ ప్లెయిన్ బిర్యానీ మన ఛానల్లో ఉంది చూడండి. ఆ బిర్యానీలోకి అయితే ఇది టేస్ట్ అయితే ఎలా ఉంటుంది అంటే ఫ్రైడ్ చికెన్ బిర్యానీలా ఉంటుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.